సో గైస్ రెడీ అయిపోయినాం. ఏడికి పోతున్నాం రా వంశీ? నేనే పోతా. ఆడికి పోతున్నాం. ఏడికి? బీచ్ వైజాగ్ పోతున్నాం అనమాట. ఎందుకంటే మన ఏంది ఎంగేజ్మెంట్ అక్కడే కాబట్టి. అంత తాగినావా నైట్? అంత తాగినావా? ఏందేంద్రా ఎంగేజ్మెంట్? ఏదన్నా పెళ్లిలోకి పోతే మనం మండపం మీద కొంచెం పెళ్లి కూడా పెళ్లి కూతురు మాత్రం పెద్దగా కనిపించడం, కానీ ఇచ్చిన పోరగాలు బొమ్మల పెళ్లి చుట్టూ డెకరేషన్ పెళ్లి కనపడరు. ఇంతమంది బాయ్స్ ఉండి గర్ల్స్ ట్రైన్ లో రండి బస్ లో రండి అంటే ఎందుకు వస్తామన్నా? గర్ల్స్ ఎందుకు, అందరు వస్తారు బాయ్స్ కూడా మీతో పాటు. ఎవరు రావట్లే. రిషాన్న మీరు అందరూ రిచ్, అందుకే కార్ లో పోతున్నారు. మీ బావ వస్తున్నా? మా బావ రావట్లేదు. ఏంటి మీ ఆ ఊర్లో అప్పట్లో చెప్తారు చూడు, ఇంటికి ఒకరినే పిలుస్తారు చూడు భోజనాలకి ఖర్చు అయిపోతుంది అని. అట్లుందే మీది. నేను మిస్ అవుతున్నాను. నేను చేతులు వణుకొద్దు సరేనా? రింగ్ తొడిగేటప్పుడు అన్ని గుర్తు చేసుకో. రింగ్ తొడిగేటప్పుడు అయ్యో నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంది, మళ్ళీ ఇంకా మళ్ళా ఛాన్సులు రావు. పబ్బులలో పోవడాలు, అవన్నీ నేను ఎందుకు పోతా? అమ్మాయిలతో అన్ని చేసుకుంటేనే మళ్ళీ అవన్నీ నేను ఎందుకు చేస్తాను మాట్లాడుతాను. ఫస్ట్ టైం నేను చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నా. అప్పుడు వేరే వస్తారా? నే ఎంగేజ్మెంట్ కోసం వచ్చినా కాశీ నుండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్మోని ఆఫీషియల్. సో గైస్ రెడీ అయిపోయినాం. ఏడికి పోతున్నాం రా వంశీ? నేనే పోతా. ఆడికి పోతున్నాం. ఏడికి? బీచ్ వైజాగ్ పోతున్నాం అనమాట. ఎందుకంటే మన ఏంది ఎంగేజ్మెంట్ అక్కడే కాబట్టి. అంత తాగినావా నైట్? అంత తాగినావా? ఏందేంద్రా ఎంగేజ్మెంట్? అది పదం పలకడం వాడు భయంలో ఉన్నాడు మామ, నాకు పెళ్లి అవుతుందని. అదే నీ మ్యారేజ్ లైఫ్ ఎట్లుంది? ఎక్స్పీరియన్స్ కొంచెం. వద్దు ఏం కాదు, నేనైనా కూడా చేసుకుంటా. ఎందుకంటే నాకు తెలుసు నేనేంటో. ఐ కెన్ హ్యాండిల్ ఇట్ మోర్ దెన్ యూ. అవసరం లేదు, మనకి ఒకదాన్ని తెలిసే. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. కాదు పెళ్లి ఇంకోసారి ఆలోచించరా? ఏం కాదు, ఐ కెన్ హ్యాండిల్. నీకన్నా మస్తు ఎట్లా హ్యాండిల్ చేయాలి. సో గైస్ ఎంగేజ్మెంట్ అయితే అయిపోతుంది. రేపు కాదు ఎల్లుండా. సో ఈ రోజు పోతున్నాం. ఏందిరా ఎందుకురా? ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది. ఎప్పుడు తెలుసా? రేపే కాదు మొన్నడంట. మనకి సరిగ్గా సక్రంగా మన డేట్ ఎప్పుడో తెలియదు, ఎంగేజ్మెంట్ లేకపోతే పెళ్ళో తెలియదు. మనం కొనుక్కుని గుడలన్నా కొనుక్కున్నాం. అయ్యో మొత్తం షాపింగ్ చేసేసినాం. ఆల్రెడీ షాపింగ్ వీడియో ఏదన్నా పెళ్లిలోకి పోతే మనం మండపం మీద కొంచెం పెళ్లి కూడా పెళ్లి కూతురు మాత్రం పెద్దగా కనిపించడం, కానీ ఇచ్చిన పోరగాలు బొమ్మల పెళ్లి చుట్టూ డెకరేషన్ పెళ్లి కనపడరు. అదేమో హైట్ తక్కువ, నేనేమో లావు ఎక్కువ. సో గైస్ మా టీం అందరికి పిలుస్తాం. మళ్ళీ లాస్ట్ ఒక మాట అయితే చెప్తాం అందరు రమ్మని. దాంట్లో రీల్ ఒక అప్లోడ్ అయింది కదా, అది ఆంధ్ర రీల్ వచ్చింది. అదా మన నత్తపిల్ల మానకలేదు. ఇక్కడ నైని ఇక్కడ వస్తున్నావా? నేను పోతున్నా. డ్రెస్సా? ఎందుకే డ్రెస్? కొత్త డ్రెస్ ఉంటే రావాలని ఉందా? అట్లయితే అంటే ఎప్పుడు గుంజుదామా, బంగారు గుంజుదామా, డ్రెస్సులు గుంజుదామా, చెప్పులు గుంజుదామా మనుషుల దగ్గర? ఇదే ఉంటావు కదా. నేను వస్తున్నా మా అన్న ఎంగేజ్మెంట్ కి. నేను పక్కా మళ్ళా చెప్పలేదు అనకు, అందరు రావాలి. అమ్మాయి చేయట్టు వస్తుంది. రా పక్క వస్తున్నావు కదా. ఎవరెవరు వస్తుంది మీరు? నేను చిట్టి, మళ్ళా మీ ఆయన కాబోయే ఆయన మళ్ళా లొల్లి పడ్డదా? లొల్లి పడ్డదంట. సో అందరికి చెప్దాం రమ్మని మళ్ళీ ఒకసారి. ఏదిరా చిట్టి? వంట చేస్తున్నా పెళ్ళికి.
చెట్టి ఏమైంది వస్తున్నావా? వస్తాలే. ఎందుకో ఎందుకు రావాలి నాకు కలిసి ట్రైన్ లో రండి బస్ లో రండి ఎందుకు వస్తాం మాకు ఏం తెలుసు అంటే మీకు సెక్యూరిటీ, మీకు వాష్రూమ్స్ వెళ్ళాలన్నా ఏం వెళ్ళాలన్నా, సో అందుకని కాదానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. టీమ్ లో ఇంతమంది బాయ్స్ ఉండి గర్ల్స్ ట్రైన్ లో రండి బస్ లో రండి అంటే ఎందుకు వస్తామన్నా మేము? గర్ల్స్ ఎందుకు, అందరు వస్తారు బాయ్స్ కూడా మీతో పాటు. ఎవరు రావట్లే. రిషాన్న మీరు అందరూ రిచ్ అందుకే కార్ లో పోతున్నారు. రిచ్ కాదు, ఒక రోజు ముందే పోవాలి. చెప్పమ్మా. ట్రైన్ లో రామని చెప్పినారా? ట్రైన్ టికెట్స్ గురించి మాట్లాడుతుర్రా చెప్పు. ఇది మెయిన్. ట్రైన్ లో రావడానికి కూడా అడ్జస్ట్ అవుతున్నాం. టికెట్లు ఎట్లా బుక్ చేసుకోవాలి, ఎవరు బుక్ చేస్తారు? మీరే ఉండాలి. ఇంకా మా అన్న దగ్గర పైసలు ఉండవు పాపం. మా అన్నకి హెల్ప్ చేయాలని ఉందా మీకు అసలు? నేను పైసలు అడిగినామా చెప్పు. మళ్ళీ ఇంకేంది? టికెట్ మేము బుక్ చేసుకుంటాం కానీ ఎవరు మాట్లాడటం లేదు. ఎందుకు? శ్రీయాన్న వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తే అయిపోతుంది. అమ్మకి, రిషాన్న వాళ్ళ మమ్మీకి. అంటే మేమే ఆంటీకి ఫోన్ చేసి మేమే కనుక్కొని రిషాన్నకి చెప్తే రిషాన్న ఆల్రెడీ బుక్ చేస్తున్నా అంట. అన్న నువ్వు టెన్షన్ తీసుకోకు, మేము నడుచుకుంటైనా సరే వైజాగ్ ఎంగేజ్మెంట్ కోసం పో. అది నా చెల్లి వచ్చింది కదా సార్, నైని చెప్పింది కదా ఇద్దరం ఒకరికొకరు తోడు పెట్టుకొని వస్తామన్న. మీ ఇద్దరే వస్తుందా? ఇంకెవరన్నా తీసుకుని వస్తుంది మీతో పాటు? నేనైతే ఉంచుకోలేదు. మీ బావ వస్తుడా? మా బావ రావట్లేదు. ఏంటి మీ ఆ ఊర్లో అప్పట్లో చెప్తారు చూడు, ఇంటికి ఒకరినే పిలుస్తారు చూడు భోజనాలకి ఖర్చు అయిపోతుంది అని. అట్లుందే మీది. ఏడుకున్నా నేను ఒకటే విజిట్ అవుతా, ఏడికైనా కూడా నేను ఒకటే అవుతా. యాక్చువల్ గా మండే రోజు అనుకుంటున్నాను సాటర్డే ఫ్యామిలీ ఫంక్షన్. సాటర్డే మీ ఫ్యామిలీ ఫంక్షన్ కాదు, మొత్తం అందరు ఫ్యామిలీ ఫంక్షన్ కి పోతాడు. మా ఫ్యామిలీ ఫంక్షన్ కి ఓన్లీ సాటర్డే సో నైట్ టైం అది కూడా. తప్పుగా మాట్లాడుతున్నారు సార్ మీరందరూ. సరే మర్చిపోకుండా రాండి, నేను వెళ్తున్నా. బాయ్. ఓకే అన్న బాయ్. ఇంకెవరు ఉన్నది ఈడ? జున్ను ఇక్కడ వస్తున్నావా లేదా? ఏమైందన్నా ఎందుకు? ఇక్కడ రా మంచి ఉన్నదా? బయటకు వచ్చి ఏ క్యాండీ చెప్పు. ఇక్కడ రావే, మంచి ఉన్నావా? మస్తు ఉన్నావు. ఉంది చెప్పు. ఇట్లున్నో దెయ్యం లెక్క. రెడీ కావా? రావా? మేము పోతున్నాం. నువ్వెందుకు రావు? వాళ్ళతో వచ్చేసి గర్ల్స్తో. లేదు రావట్లేదు. ఎందుకు? క్యాంటీన్ చూసుకుని వీళ్ళకు ఇది ఒక రీజన్. ఇది దీనివల్ల ఏదికి రాదు. ఇది వీళ్ళిద్దరిలో ఒకరే రావాలి. మీ రాక్సీ కంటే ఎవరో ఒకరు. మా రాక్సీకి ఎవరు లేరు. 500 ఇచ్చి చూసుకోమని చెప్తున్నాం. అట్లా మీ రాక్సీ ఎవరిని కొరకదు. ఇది అవలేదు కాదు. సరే మా అత్తమ్మ చూసుకొని అన్నది. సరే నువ్వు వస్తలే, ఏమన్నా మెసేజ్ ఇవ్వాలా మౌనికి? ఏమి ఇవ్వాలని అనుకోవట్లేదు. కొంచెం మేకప్ తక్కువ ఏమని చెప్పు. మేకప్ మేము చాలు. సరే అయితే మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీ ఎంగేజ్మెంట్ లో. నేను మిస్ అవుతున్నా. నేను చేతులు వణుకొద్దు సరేనా? రింగ్ తొడిగేటప్పుడు అన్ని గుర్తు చేసుకో. రింగ్ తొడిగేటప్పుడు అయ్యో నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంది. మళ్ళీ ఇంకా మళ్ళా ఛాన్సులు రావు. పబ్బులలోకి పోవడాలు, అవన్నీ నేను ఎందుకు పోతా? అమ్మాయిలతో అన్ని చేసుకుంటేనే మళ్ళీ అవన్నీ నేను ఎందుకు చేస్తాను మాట్లాడుతాను. సరే కానీ మళ్ళీ నిన్ను మిస్ అయితే నేను మంచిగా ఫోటో దిగుదాం అనుకున్నా నీతో ఆ బట్టల్లో. ఎందుకు నన్ను ఒక్కదాన్ని ఎందుకు మిస్ అవుతావు? గంతమంది ఉన్నాగా. లేదు ఎంతైనా చెల్లేవు కదా. నేను కూడా మీ ఎంగేజ్మెంట్ కి మిస్ అవుతాను. ఏం కదా పెళ్లి ధూమ్ధామ్ చేసుకో. అప్పుడు కూడా క్యాండీ ఉందా అంటేమో. లేదు అప్పుడు వస్తా. అప్పుడు సోనుగాని పెట్టేసి వస్తా. సో అంటే మా ఇంటికి పంపిస్తా. ఇద్దరు అది పెళ్లికైనా వస్తా. ఇప్పుడే రా అంటాడు మరి. అది మరి పోదాం నిజంగా కార్లా. లేదన్నా. సరే మిస్ యూ. అరే సేమ్. బాయ్ బాయ్. ఏంది పిల్లకల్దానా? ఎన్నిసార్లు పెడతారే అన్న? ఈ సరసాలు ఆడుతుంది. నువ్వంట ఫ్యామిలీ మీటింగ్ పోతున్నావు అంట. సాటర్డే ఫంక్షన్. ఓన్లీ సాటర్డే సండే కాదు. నువ్వేంది ఇప్పుడు వస్తున్నావా లేదా చెప్పు. పెళ్ళికి వస్తా. ఎందుకన్నా? పెళ్ళికి నా ఫంక్షన్ నీ కాడ చేస్తా. ఏది 3 డే ఫంక్షన్. మీ చుట్టాలను తీసుకుని వస్తాయేమో పెళ్ళికి. ఇంటికి ఒకరు వస్తారని చెప్పు. ఎవరో ఒకరు వస్తాం కదా అని చెప్పు. ఇన్ని ఇల్లు ఖాళీ కాదు ఏమంటుంది ఇది? అప్పట్లో ఊరోళ్ళు భోజనాలు పెడతాం చూడు, మీ ఇంట్లో ఒక్కలేదండి తిన్నీకి అంటారు కదా. అట్లా మా ఇంటికి మీ ఇంటికంటే ఇది వస్తుందంట, నువ్వు రావంట. ఇది ఆడ తింటది, నేను ఈడ మొత్తం తింటా.
ఏడ తింటది ఓ ఫుడ్డా నువ్వు నేను ఇక్కడ తింటగా చుట్టాలతోనా ఒక రూమ్ 2 మా ఇంట్లో కర్రీస్ తెస్తాము కర్రీస్ తెస్తాను 5 రూమ్లు ఖాళీ ఉన్నాయి లేదు ఆడేం లేదు ఎత్తాడు 5 వెరైటీలు తింటా నాగారే మా ఇంట్లో నేను కర్రీస్ తెస్తానా మా బయట నుంచి ఏదైనా నాన్ వెజ్ మంచిది నేను రైస్ పెడతా రైస్ పెడతాడు మా ఇంట్లో మేము ఇద్దరం కూర్చొని నువ్వు రావా అన్న నువ్వు పక్క రావా మిస్ యూ అన్న మిస్సురా పెళ్ళికైనా వస్తావా నేను ఎందుకు వస్తా అంటే పాపం పోయి నువ్వు నరకంలో వాడుతున్నావు చూడలేకపోతున్నావు అందుకే వస్తాను పెళ్ళి అంటే మీకు సరదా అయిపోయిందిరా ఒకవేళ నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే అప్పుడు చేసుకోండి ఇప్పట్లో చిట్టి విన్నావా మీ పెళ్లి చేసుకోడంట ఇప్పట్లో అన్నా చేసుకొని అన్నాడే ఇప్పట్లాగా కాదు నేను పెళ్లి చేసుకొని అన్నాడు చేసుకుని ఎంగేజ్ మీద కొట్టాను ఇంకా చేసుకోలే చేసుకుంటారు కదా రేపు సరే అన్న మిస్ యూ అన్న మిస్సురా ఇప్పటి నుంచి బయటికి ఓడు కాదన్నా నువ్వెందుకు నువ్వు ఇంకా పప్పులు గిప్పులు అన్నాను ఇంకా అయ్యా మంచి పని చేస్తున్నా పోగొడతా అన్న నువ్వు చెప్పన్నా ఏంది నువ్వు ఏం చెప్పాలి వస్తున్నావా లేదా ఎందుకు రాను రా నీకు పిచ్చా ఇది గుర్తుపెట్టుకో All time తర్వాత my favorite. మాట్లాడుకుందాం కట్ చేసి మరి మాది పెడతా మై ఫేవరెట్ కపుల్ ఇప్పుడే పోతున్నాడు వాడు అదే తోడు పెళ్లి కొడుకు వాడే ఇప్పుడే వస్తున్నాడు. వీడే పెళ్లి ఈడంతా ఫేక్ ప్రపంచంలో ఊరుకున్నాడు వీడు అందరి ఖర్చులు మనం ఏం చెప్పాడు అందరూ మీరు పెట్టుకోవాలన్నాడు కదా ఈ ఖర్చులు పెట్టుకోమని చెప్పు విత్ ఇన్ సెకండ్స్ లో డ్రాప్ అవుతాడు నా దగ్గర 10 ఉంటే 9,000 వరకు ఇచ్చి ఒక పంచుకున్నాను. ఇడికాడంట 9,000 వేరేకి పైసలు ఇచ్చి తెస్తాడు నేను అడిగినప్పుడు ఇరాని 1,000 రూపాయలు ఆ 1,000 రూపాయలు ఎట్లా ఖర్చు చేయాలి వందనే డైలీ వీడిచ్చే సహాయము నువ్వు చేయకూడదు తెలియదు ఇచ్చే సహాయం నాకు బిడ్డలు కొట్టుకోవడం ఇష్టం ఉండదు. అరే ఈ నెంబర్ ఎందుకు పోతున్నావు పుక్కట్ల తెంగేయచ్చు ఆ. ఆడేడుంటాడు పుక్కట్లు ఉండొచ్చు తాగా తాగొచ్చు, తినొచ్చు. మీ ఇద్దరు కాబట్టి గుద్ద వాళ్ళు ఆగచ్చు ఆడే ఒక చేపలు ఉంటాయి పుచ్చిపోయిన చేపలు దేని ఒక దానికి వెళ్ళచ్చు చిన్నప్పుడు అయిపోయింది. చిన్నప్పుడేది ఇప్పుడు ప్రాక్టీస్ చేయరా మామూలు తోడు శ్రీమామతో పోవాలడు వీళ్ళతో వస్తే వేస్ట్ వీళ్ళతో వస్తే తిననియరు వీడంటే ముందే పోయి తినొచ్చు కాదు నువ్వు వస్తున్నావుగా రెడీ అయింది నువ్వు నాతో వస్తుండే బాయ్ ఫస్ట్ టైం నేను చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నా ఎందుకురా భోజనానికే? ఏయ్. ఎందుకు తెలుసా? ఎవరైనా పోయినప్పుడు మరి అరే అప్పుడు లేదు అప్పుడు వేరే అప్పుడు వేరే ఇప్పుడు జర డిస్టెన్స్ పెరిగింది కదా డిస్టెన్స్ పెళ్ళి ఇప్పుడు డిస్టెన్స్ పెరిగింది కాబట్టి జర అట్లా అయితే అసలు వస్తాడంట వస్తలే వస్తా అంటుండు ఆయన చెవులు బలపడుతుండు Don't discuss, sir. చూద్దాం ఇక ఇక్కడ చేపలు తిని ఆడ చేపలు తింటాడు. ఏ జాబులు వీడు వస్తాడు కాదు వీడు ఫస్ట్ అయిపోయిండు నిన్న అదే చెప్పినా. ఇప్పుడు నువ్వు కాదు ఇదేంది నువ్వు వస్తేనే వస్తా అంటాడు మీ అమ్మటి వస్తాడు వాడు తింటాడులే ఇంకా ఈడిపోయిన ఆడిపోతాడు మళ్ళా ఆంధ్ర పోతాడు ఆంధ్రలో జైలు. టొమాటో డాన్స్ అనుకుని సో గాయ్స్ అప్పుడైతే మేము వెళ్తున్నాం బాయ్ శ్రీ అన్న బాయ్ వస్తారా ఎంగేజ్మెంట్ కోసం వచ్చినా కాశీ నుండి ఆ. కూడా పోతున్నాడు అనాలి. నేనెందుకు చెప్పినాగా అమ్మ వాళ్ళు రాదంట నువ్వు ఒక్కరి మీద అక్కడ చెప్పలేగా మర్చిపోయినామంట ఇక. ఇదేనా నా షాపింగ్ డ్రెస్ అది ఓపెన్ అవ్వదన్నా ఆల్రెడీ ఓపెన్ చేసి చూపించేసిన వైట్ డ్రెస్ అగో చూసినావా అమ్మ చూసింది నువ్వు వెళ్తున్నావా? ఆగు, తెస్తా ఆ రోజు చూడు మళ్ళా కళాకారులు ఎట్లా రెడీ అవుతారు. అన్న మీరు అందరినీ తీసుకుందా అన్న ఎవరు రానంటారు ఏమో మరి రానంటారు ఒక 2-3 రావాలంటే పిలుస్తాను పిల్లలు వస్తలేరు. జున్ను వస్తుండే ఈయన నాతో పాటు ఊరికినా పెళ్ళికి ఎంగేజ్మెంట్కి నువ్వు మార్నింగ్ ఒక్కనే పంపి లేకపోతే ఒక్క నువ్వు వీళ్ళందరూ ఏందో అన్న అప్పుడు చూడు భోజనాలు చెప్తే ఇంటికి ఒకరినే పిలుస్తుంది చూడు అట్లా వస్తుందో నేను కుక్క వల్ల అయిపోతానని చెప్పి ఓపెన్ ఎందుకు కుక్క మన ఇంటికి వద్దా మా లొల్లి మాకు లొల్లిలా అంటలే పోనీ కుక్కనన్నా మరి కుక్క పిల్లి ఇంకో 2 సంవత్సరాలు ఉంటుంది తర్వాత ఆంటీ మోనీకి ఏమైనా చెప్తారా మీరు వస్తలేగా మంచిగా చేసుకొని రండి సరే కంగ్రాచులేషన్స్ అలా చెప్పింది ఆల్రెడీ చెప్పు మొన్నే చెప్పాం కదా నాయనా. మళ్ళీ చెప్పదు కంగ్రాచులేషన్స్ Congratulations. కంగ్రాచులేషన్స్ ఏ బో- కాదు అక్క చెప్పలేదంటే మీ టీం కాదు అక్క అక్క మా టీమే అక్క ఇప్పుడు మా అక్క నువ్వే అంటున్నా ఇంట్లో వాళ్ళకి చెప్తారా అందరు చెప్పి
మా తమ్ముడు మా చెప్పలే అంటున్నది. లేదు అట్లా ఏం లేదు. నేనేమని చెప్పలే అంటే మన ఇంట్లో ఫంక్షన్ మనకెందుకు చెప్పడం వచ్చేయాలి అని నాది. అట్లా చెప్పిన. సో జాగ్రత్త ఉంది. బాయ్ అన్న, బాయ్ అమ్మా.